మహోన్నతుడా, మా పరలోకపు తండ్రి, నీకు స్తుతులు స్తోత్రాలు. ఈ ఉదయకాలంలో నీ మందిరంలో మరి ఒకసారి నిన్ను ఆరాధించే భాగ్యాన్ని మాకు ఇస్తున్నావు. నీ వందనాలు. మా స్తుతులపై ఆసీనుడిగా ఉన్న దేవుడవు నీవు. మమ్మల్ని దర్శించమని నీ వాక్యంతో మమ్మల్ని శుద్ధీకరించమని వేడుకుంటున్నావు. నీ వాక్యంలో ఉన్నటువంటి విశేషాలను మేము ఆస్వాదించులాగున, అనుసరించులాగున, ఆశీర్వదించబడులాగున ఆత్మకార్యాలు జరిగించమని మా ప్రభును నీ ప్రియకుమారుడైన క్రీస్తు నామమున నేను అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన సంగమా, దేవుని ఉచిత కృప మరొక మారు ఆయన సన్నిధానంలో సంఘంతో కలిసి ఆయనను ఆరాధిస్తూ ఉన్నాం. పితరులు ఏర్పాటు చేసినటువంటి పాఠ్యభాగాలు ధ్యానం చేసే సాంప్రదాయం మనకున్నది. ఒక్కొక్క ఆదివారంన ఒక్కొక్క అంశమును, ఒక్కొక్క విషయాన్ని మనము మననం చేసుకుంటూ ఆత్మీయంగా ఎదిగేలాగున ఆత్మీయమైనటువంటి ఆహారాన్ని తీసుకునేటువంటి సమయము. జీవాహారంగా ఉన్నటువంటి ఆ యేసుక్రీస్తు యొక్క బోధలు మనము అనుసరించవలసినటువంటి వారంగా ఉన్నాం. క్రైస్తవ క్యాలెండరు మనకు నవంబర్ నెల ఆఖరు ఆదివారంలో ప్రారంభమైంది. మళ్ళీ ఈ సంవత్సరంలో నవంబర్ నెల ఆఖరు ఆదివారానికి ముందు ఆదివారం వరకు ఈ క్రైస్తవ క్యాలెండరు కొనసాగుతుంది. అయితే ఈ క్రైస్తవ క్యాలెండర్ను ఆత్మీయమైనటువంటి క్యాలెండరుగా, క్రీస్తు యొక్క బోధలు ఒక క్రమ పద్ధతిని మనం అనుసరించేటువంటి వారముగా, దేవుని యొక్క ఆత్మ కార్యాలను ఒక క్రమ పద్ధతిని గ్రహించే వారముగా ఉండాలని మరి అనాదిగా క్రైస్తవ సాంప్రదాయంలో ఉన్నటువంటి అలవాటు ఇది. దానిలో భాగంగా జనవరి నెల 6వ తారీఖు చరిత్రలో జరిగినటువంటి ఒక విషయాన్ని జ్ఞాపకం ఉంచుకొని మన పితరులు వాక్య భాగాలను ధ్యానం నిమిత్తం ఏర్పాటు చేశారు. జనవరి నెల 6వ తారీఖున సాంప్రదాయం చెప్పేటువంటి విషయం ఏమిటంటే, జ్ఞానులు ఆ రోజున యేసుక్రీస్తును దర్శించారు. క్రిస్మస్, సంధ్యా క్రిస్మస్ ఉంటారు చూసారా, 24వ తారీఖు నైట్ డ్రామాలు అవి వేస్తూ ఉంటాం. ఆ రోజు నైటే పుట్టాడేమో అని మనం జ్ఞానులు కూడా ఆ రోజు నైటే వెళ్ళారనమాట అనుకుంటాం. అయితే జ్ఞానులు క్రీస్తు ప్రభువారు పుట్టిన వెంటనే ఆ రోజునే వెళ్ళలేదు, కానీ వాళ్ళు వెళ్ళినటువంటి రోజు జనవరి నెల 6వ తారీఖు. అప్పటిదాకా వెతుకులాడుతూ ఉన్నారని మనం గమనించాలి. హెరోదు దగ్గరికి వెళ్ళారు, కాదని తెలుసుకున్నారు. పలానా చోటు అని చెప్పి మరి దర్శనంలో వాళ్ళు గ్రహించారు. కాబట్టి ఆ చోటు వెతుక్కుంటూ యెరూషలేము బయట ఉన్నటువంటి బెత్లెహేమును వాళ్ళు చేరుకున్నారు, ఆరాధించారు. ఈ సంఘటనకు మన పితరులు ఒక పేరు పెట్టారు. పాత రోజుల్లో లాటిన్ భాష ప్రభావం ఉండేది. ఈ రోజుల్లో ఇంగ్లీషు భాషకు ఎలాంటి ప్రభావం ఉన్నదో, ముఖ్యంగా క్రైస్తవ దేశాలలో, క్రైస్తవ ప్రపంచంలో లాటిన్ భాషకు ఆధిపత్యం ఉండేది. కాబట్టి లాటిన్ భాషలో ఎపిఫానియా అని వాళ్ళు పిలిచేవారు ఈ ప్రత్యేకమైనటువంటి రోజును, జనవరి 6వ తారీఖుని. అంటే ప్రత్యక్షత అని అర్థం. ఎపిఫానియా అని అంటే ప్రత్యక్షత. అది ఆంగ్ల భాషలో ఎపి అనేటువంటివి చాలా చాలా విషయాలకు మనం చూస్తూ ఉంటాం.
ఈ ఎపిఫానియా ప్రత్యక్షత అంటే ఏమిటి అని అంటే, యేసుప్రభు వారు యెరూషలేం బయట ఉన్నటువంటి సబర్బన్ సిటీలో ఉన్నటువంటి సబర్బన్ ఏరియా అంటే రాజమండ్రి రూరల్ అన్నట్లుగా యెరూషలేము రూరల్లో బెత్లెహేంలో ఆయన పుడితే ఎవరికేం తెలుసు? తెలియదు. మహానుభావులు రాజులని పిలువబడేటువంటి వీళ్ళు తెలుసుకోవడానికి హుటాహుటిన వచ్చారు. వీళ్ళకి కూడా తెలియదు అది ఇంకా. జనవరి నెల 6వ తారీఖు వరకు తెలియదు. ఏమిటది? ప్రభువు పుట్టాడని, అంటే రాజు పుట్టాడని. కాబట్టి ప్రత్యక్షత, క్రీస్తు ప్రభువారు పుట్టాడు కానీ ఆ విషయం తెలియలేదు. ప్రత్యక్షత అంటే ఇప్పుడు నా దగ్గర ₹1,00,00,000 ఉన్నాయి, మీకేం తెలుసా? చూపిస్తేనే తెలుస్తుంది ప్రత్యక్షత. నా దగ్గర డబ్బులు లేవు, పోనీ అబద్ధం ఆడుతున్నాను, ఇల్లంతా ఎతికేయండి, నిజమే పాపం డబ్బులు లేవు, నమ్మరు. డబ్బులు లేవంటే నమ్మరు. కాబట్టి చూడాలా, తెలియాలి. చూశారు, అదే ప్రత్యక్షత. అక్షి అంటాం కదా, అక్షి అంటే కన్ను. ప్రత్యక్షి అంటే కన్నులారా చూడటం. ప్రత్యక్షంగా అంటే అర్థం ఏంటంటే ఎదురుబొదురుగా చూడటం. చూశారన్నమాట. అది ఎపిఫానియా. జ్ఞానులు చూశారు, గొల్లలు చూశారు. ఇదంతా జరిగిపోయింది. అక్కడంతా కూడా ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు. హేరోదు దుర్మార్గుడు అయి 2 ఏళ్ల వయసు ఉన్నటువంటి మగబిడ్డలను చంపాలనేటువంటి జీవో జారీ చేశాడు. దాని ప్రకారంగా మరి అది అక్కడ బాలలకు చాలా గడ్డు సమస్యగా ఉంది. మానవ చరిత్రలో ఎన్నో రకాలైనటువంటి ప్రమాదాలు, ఘోరాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. దేవుడు ఈ రకంగా ఇది చోటు చేసుకునేలాగా ఎందుకు జరిగించాడు? దేవుడు నిర్దయ, కరుణ లేనిటువంటి దేవుడు అన్నట్లుగా చాలాసార్లు క్రైస్తవులకే అనిపిస్తూ ఉంటుంది. యేసు పుట్టినందుకు మిగిలిన మగపిల్లలందరూ చనిపోవాలా ఆ వయసులో వాళ్ళు? జీవిత ఉద్దేశం దేవుడు మనల్ని పుట్టించక ముందే కలిగి ఉంటాడు. ప్రసంగి గ్రంథంలో రకరకాలుగా జ్ఞానంతో కూడినటువంటి మాటలు తెలియజేస్తూ అలాగుంటే బాగోలేదు, ఇలా ఉంటే బాగు, వీనికంటే పిండమై పడిపోవటనే మేలు. దేవుడు సృష్టికర్తకు తెలుసు ఎవరు ఏ విధంగా ఆయుష్ను కలిగి ఉండాలనేటువంటిది, ఎవరు ఏ విధంగా ఆయన నామం ఘనత కొరకు ప్రాణాలు ఇవ్వాలి అనేటువంటిది. మామూలుగా చచ్చిపోవడం వేరు, దేవుడి పేరుతో చనిపోవడం వేరు. వాళ్ళు నిజంగా ధన్యులు. అందులో మనం ఉంటే ఎంత బాగుండేది. పనికిమాలిన పాపపు లోకంలో పుట్టడం కంటే ఆ రోజుల్లో ఆ 2 ఏళ్లలోపు వయసున్న బాలుడిగా పుట్టుంటే సరిపోయేది కదా అని ఎప్పుడైనా అనుకున్నారా? క్రీస్తు యొక్క ప్రత్యక్షత, పసిబాలుడైనటువంటి యేసుక్రీస్తును చూడడానికి వచ్చినటువంటి జ్ఞానులు జనవరి నెల 6వ తారీఖు, అది ఎపిఫానియా. పైన ఒకటి ఉంది, అంటే తర్వాతి 6వ తారీఖు తర్వాతి ఆదివారం. ఒకవేళ 6వ తారీఖు ఆదివారం పడింది అనుకోండి, అదే ఎపిఫానియా ఆదివారం. దాని తర్వాత ఇంకొక ఆదివారం వస్తే అప్పుడు అది ఒకటి అక్కడ తగిలిస్తారు. ముందే వచ్చేసింది కాబట్టి ఎపిఫానియా తర్వాతి మొదటి ఆదివారము. ఇది సంగతి. లూథరన్ అనే కాదు, మిగిలిన సాంప్రదాయకమైనటువంటి పాత సంఘాలలో ఉన్నటువంటి చరిత్ర ఇది, విశేషం ఇది. సరే, యేసుక్రీస్తు ప్రభువారు జ్ఞానులు దర్శించారు కదా, ఆ పాఠ్యభాగం మరి ఉంటే బాగుంటుంది కదా అంటే అది ఎపిఫానియాకి సరిపోద్ది. ఎపిఫానియా తర్వాత ఆదివారం కదా. ఎపిఫానియాకి తర్వాత ఆదివారంలో జ్ఞానులు వీళ్ళందరూ ప్రసక్తి లేదు, అయిపోయింది అనుకోవాలి.
కాబట్టి ఎపిఫానీ తర్వాత మొదటి ఆదివారంలో ఏమిటి అని అంటే ఇంకా ఏం జరిగింది, యేసుక్రీస్తు ప్రభువారు ఇంకా ఏ విధంగా ప్రకటితమయ్యాడు, పరిచయమయ్యాడు, ప్రత్యక్షంగా యేసుక్రీస్తును తెలుసుకోగలిగారు. బాప్తిస్మం ఇచ్చే యోహాను రెడీ యేసుక్రీస్తును పరిచయం చేయడానికి, లోకానికి పరిచయం చేయడానికి. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని చెప్తుంటే యోహానికి శిష్యులు అప్పుడే ఉన్నారు. మంచి గురువు దగ్గర శిష్యరికం చేయాలని ఎవరైనా ఆశపడతారు. ఈ గురువుని కంటే ఆ గురువు ఇంకా మేలైనటువంటి వాళ్ళంటే ఈ గురుకులంలో టీసీ తీసుకొని ఆ గురుకులంలో జాయిన్ అవుతారు. మనం కూడా ఈ రోజుల్లో చూస్తాం కదా, గౌతమి అని, చైతన్య అని, ఆదిత్య అని, అక్కడ బాగాలేదు, ఏదో కారణాలు ఉంటాయి, టీసీ తీసేసుకొని ఇంకో చోటుకి వెళ్తారు. ఇక్కడ పేతురు ఆంద్రేయకు కూడా అలాగే యోహాను దగ్గర శిష్యులు వెళ్ళు. యోహాను ఉన్నట్టుండి నాకంటే గొప్పవాడు ఒకడు ఉన్నాడు, మరి నువ్వెందుకు మాకు, ఇంకా మంచి గురువు అయితే బాగుంటుంది కదా. గురువుగారే నన్ను మించిన ఇంకొక గురువు ఉన్నాడు అక్కడ అంటే అప్పుడు ఏమవుతుంది? మంచి గురువు దగ్గర నేర్చుకోవాలనే పట్టుదల ఉన్నవాళ్ళు మంచి విషయం చెప్పారండి, మీకు రుణపడి ఉంటాను, నాకు సెలవు ఇప్పించండి, ఆ గురువు దగ్గర సుశ్రూత చేస్తాను, శిష్యరికం చేస్తాను అని చెప్పేసి మర్యాదగా తప్పుకుంటారు. వీళ్ళిద్దరు కూడా అదే పని చేశారు, పేతురు ఆంద్రేయ. ప్రభుని యొక్క ప్రత్యక్షత, యేసు ప్రభువారు లోకానికి ఏ రకంగా పరిచయం అవుతున్నాడో చూడండి. నాకంటే వెనుక వచ్చేవాడు నాకంటే శ్రేష్ఠుడు కనుక ఆయన మాట వినండి. ఇప్పుడు దాకా నా మాట విన్నారు, నాకంటే శ్రేష్ఠుని యొక్క మాటలు మీరు వినాలి అన్నట్లుగా చక్కటి మాటలతో యేసుక్రీస్తును తన చుట్టూ చేరినటువంటి బాప్తిస్వం కోసం వచ్చినటువంటి వారిని ఉద్దేశించి బాప్తిస్వం ఇచ్చి యోహాను చెప్పిన మాటలు మనం చదువుకున్నాం. చెప్పాడో లేదో వీళ్ళు చాలా ఆతృత. మరి పని జరగాలంటే కొంతమంది ఆ రకంగా వెంటనే ఆసక్తి చూపిస్తారు, పని జరిగే వరకు నిద్రపోరు. ఆ రకంగా పేతురు ఆంద్రేయ మరి వీళ్ళు కంగారు పడి వెంటనే యేసుక్రీస్తు దగ్గరికి వచ్చారు. వచ్చి ఏంటి ఏమనగలి ఇప్పుడు, అయ్యా మీ గురుకులం ఎక్కడ? ఎందుకంటే గురుకులం ఉండే చోటు కాదు అది, యొర్దాను నదిలో బాప్తిస్వం తీసుకునే ఏరియా. సడన్గా చూశారు కొత్త వ్యక్తిని, మీ గురుకులం ఎక్కడ అని అడుగుతున్నారు. మీ దేవురు అని అంటే బాగోదు, అది మంచి భాష కాదు. ఈ సందర్భానుసారంగా మనం ఏమర్థం చేసుకోవాలి, నువ్వు ఎక్కడ ఉంటున్నావు అని అడిగారని ఇక్కడ బైబిల్లో ఉంది. మన భారతీయ సాంప్రదాయం ప్రకారంగా కానీ మామూలుగా కానీ ఎలా ఉండాలి ఆ మాట? మీ గురుకులం మా గురుకులం ఎక్కడ, మీ గురుకులం ఎక్కడ అని అడగాలి. పరలోక ప్రార్థన కూడా ఎలాగంటే ప్రభు ప్రార్థన అంటాం. ప్రభు ప్రార్థన అంటే ప్రభు చేసిన ప్రార్థన కాదు, ప్రభువు శిష్యులకు ఇలా చేయమని చెప్పిన ప్రార్థన అది. మనం ఏం చేస్తుంటే ప్రభు ప్రార్థన అంటాం. ప్రభు ప్రార్థన కాదు, ఆయన చేసుకోలేదు అది. అలాగా మీ గురుకులం ఎక్కడ అని అడగాల, మా గురుకులం ఎక్కడ అడగాల? వీళ్ళ గురుకులంలో జాయిన్ అవ్వలేదు, ఆ గురుకులంలో మా గురుకులం అనడానికి బాగోదు. మీ గురుకులం అంటే ఆయన్ని మర్యాద తక్కువ చేసిన మాట అన్నట్టు ఉంటుంది. మీరున్న చోట ఎక్కడ? యేసు ప్రభు వారిని అడ్రస్ అడుగుతారు జాయిన్ అయిపోవడానికి, ఇక్కడ టీసీ తీసేసుకోవడానికి. ఆ విధంగా ఆంద్రేయ ముందుగా గుర్తిస్తాడు, ఆ తర్వాత సహోదరుడికి పేతుడికి కూడా చెబుతాడు. అన్నదమ్ములు ఆంద్రేయ చక్కగా అన్నదమ్ములు కదా, కొంచెం చురుకైనటువంటి వాడు, పేతురులాగానే గుర్తించాడు. అంతా బాగుంది, పరిచయం చేయడంలో ఇటువంటి కూడా చొరవ తీసుకున్నాడు. ఒకానొకప్పుడు మరి యేసుప్రభు వారు
5,000 మందికి ఆహారం పంచిపెట్టినప్పుడు కూడా అంద్రేయ చొరవ తీసుకుంటాడు. ఈ రకంగా ఉంటుంది అంద్రేయ వ్యవహారం. ఇక్కడ యేసుక్రీస్తుతో మాట్లాడి కన్విన్స్ అయ్యి మనం ఎదురు చూస్తున్నటువంటి మెస్సియా కనుక్కున్నాను నేను, మెస్సియాను కలిశాను నేను. అంటే రాజును కలిశాను అని అంటాను. మెస్సియా అంటే రాజుగారిని కలిశాను నేను. ఆయన ఎక్కడున్నారు? రాజుగారి ఇల్లు ఎక్కడ? భవనం ఎక్కడ? రాజుగారి ఇల్లు ఎక్కడ ఉంటుందంటే యెరూషలేంలో ఉండాలి. నతనీయులకు నచ్చలే. చదివాం కదా వాక్య భాగంలో. రాజుగారు ఏంటి, నజరేతు ఏమిటి? ఈ రకంగా ఎఫ్రాయిం ప్రాంతము, మరి ఆ రకంగా కొంచెం నతనీయులకి కొంచెం మరి ప్రవచనాలు, ఈ శాస్త్రం ఇదంతా అవపోసన పడినటువంటి వాళ్ళు కనుక అదేంటో అర్థం కాకుండా అయిపోయింది. అదేమిటి, మేలైనటువంటిది ఏదైనా రావాలంటే అది యెరూషలేంలో నుంచే రావాలి. మేలైనటువంటిది రావాలంటే అది యెరూషలేంలో నుంచే రావాలి. ఆ రకంగా మరి ఆ మాటలు వెంటనే గ్రహించేటువంటి స్థితిలో లేడు. మొత్తానికి గ్రహించాడు. ఏ రకంగానంటే, నేను సమస్తమును ఎరిగినటువంటి వాడును, మీ హృదయ అంతరంగంలోనూ ఎరిగినటువంటి వాడిని. నువ్వు ఆ చెట్టు కింద ఉన్నప్పుడే నేను చూశాను. నువ్వు మనసులో ఏమనుకుంటున్నావు ఆ మాత్రం తెలియదా నాకు. కానీ నీ విషయంలో సంతోషిస్తున్నాను. నువ్వు మనసులో ఏమనుకున్నావు దాన్ని బట్టి, నీ యథార్థమైనటువంటి హృదయాన్ని బట్టి సంతోషిస్తున్నాను. నిజమే, సహజంగా ఏ యూదుడైనా కూడా ఇలా అనుకోవాల్సిందే. మంచిది ఏదైనా వస్తే అది యెరూషలేం నుంచే రావాలని అనుకుంటారు. రండి, నా దగ్గరికి వచ్చి చూడండి. నజరేతులో ఉన్నటువంటి నా దగ్గర కూడా యెరూషలేం నుండి ఎదురు చూసేటివన్నీ కూడా ఉంటాయి. స్థానానికి ప్రాముఖ్యతనిచ్చేటువంటి ఆ సంప్రదాయం నుండి బయటపడండి. మంచి ఆలోచనలో, వివేకమైనటువంటి ఆలోచనలతో ముందడుగు వేయండి. ఒక్కొక్కసారి సాంప్రదాయం మనలను ఈ రకంగా చిక్కులు పాలు చేస్తుంది. కాబట్టి మనం సాంప్రదాయం నుండి బయటపడాలి. అందుకనే సాధారణంగా ఖచ్చితంగా డిసెంబర్ నెల 25వ తారీఖు యేసుక్రీస్తు ప్రభువారు పుట్టారు. వీటన్నిటికీ మనం ప్రాధాన్యత ఇవ్వనవసరం లేదు. ఏ తారీఖు అయితే ఏమిటి, క్రీస్తును మనం విశ్వసిస్తున్నామా లేదా, క్రీస్తు జన్మను మనం అంగీకరిస్తున్నామా లేదా, వీటికి ప్రాధాన్యతను ఇస్తూ ఉండాలి. ఇక్కడ ఈ ప్రత్యక్షత, క్రీస్తు ప్రభుని యొక్క ప్రత్యక్షత బాగానే ఉంది. అది తెలియాలి జనాలకి. తెలియాలి అని అంటే, గొల్లలు యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నటువంటి ఆ పశువుల పాక దగ్గరకు వచ్చారు. వాళ్ళు సంతోషంతో యెరూషలేంలోనికి వెళ్ళిపోయి వీధి వీధిలో సంబరంతో ఈ విషయాన్ని తెలియజేస్తారు. అప్పుడు నమ్మిన వాళ్ళు నమ్మారు, నమ్మని వాళ్ళు నమ్మలేదు. అది ఎక్కడో ఇంకొక ఊరు కదా, అదెక్కడో రాజమండ్రిలో రూరల్ కదా, పిడింగోయి కదా, కాతేరు కదా, అది కదా ఇది కదా అని చెప్పి ఏదోలే, అయినా రాజుగారు యెరూషలేంలో పుట్టాలి, ఈ మాట ఏంటి అన్నట్లుగా దానికి విలువ లేకుండా అయిపోయి ఉండవచ్చు. కానీ ఇక్కడ 30 ఏళ్ల పాటు క్రీస్తు ప్రభువారు ఏమయ్యాడు, ఎక్కడున్నాడు, ఈ చరిత్ర అంతా రాసుకురావాలి. అది రాసుకురాలేదు. యేసుక్రీస్తుని గురించి తెలియజేసేవాళ్ళు జన్మాన్ని తెలియజేశారు. ఇక ఆ తర్వాత యేసుక్రీస్తు యొక్క పరిచర్యను తెలియజేస్తున్నారు. పరిచర్య ఎప్పుడు అని అంటే దాదాపు 30 సంవత్సరాల ప్రాయం వచ్చినప్పుడు పరిచర్య. దానికి ముందు ఏం జరిగింది,
అది అనవసరము. ఏమేమి చేశాడు అది అనవసరము. క్రీస్తు ప్రభువారు ఆత్మాభిషేకముతో పరిశుద్ధాత్ముడు పావుర రూపంలో వచ్చి, ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నాను అని ఆత్మాభిషేకము పొందిన తర్వాత నుండి ఏం చేశాడు అది మాత్రమే కావాలి. దానికి ముందు పసి బాలుడిగా ఉన్నప్పటి నుండి ఇప్పటి వరకు ఏం చేశాడో అది అవసరం లేదు. అవన్నీ రాసుకుంటూ పోవాలంటే ఒకవేళ ఈ భూమి మీద ఉన్నటువంటి స్థలం చాలదేమో, అన్ని గ్రంథాలు రాయవచ్చు అని మరి యోహాను భక్తుడు తన చివరి మాటల్లో తెలియజేస్తాడు సువార్తలో. ఇక్కడ యేసుప్రభు వారిని గురించినటువంటి విషయం ఏమిటది? ప్రత్యక్షత. అన్యజనులకు తాను ఏ విధంగా ఏమై ఉన్నాడో తెలిసేటువంటి సమస్య విషయము. ఇక్కడ క్రీస్తు ప్రభు వారిని మనం గమనించి చూసినట్లయితే 30 ఏండ్ల ప్రాయం వచ్చింది. సాంప్రదాయ ప్రకారంగా చేయవలసినటువంటి వాటిలో ఏమాత్రము విభేదించలేదు. పసిప్రాయంలోనే సున్నతి సంస్కారం చేసేశారు. ఇప్పుడు యుక్త ప్రాయంలో 30 ఏండ్ల వయసులో ఆ రోజుల్లో వాళ్ళు చేస్తున్నటువంటి ఒక సెంటిమెంటు ఆచారం ఏమిటి అని అంటే, పశ్చాత్తాపంతో దేవుని సన్నిధానంలో మన పాపములు ఒప్పుకొని దానికి సూచనగా అంతరంగ పశ్చాత్తాపానికి బాహ్యమైనటువంటి సూచనగా బాప్తిస్మం తీసుకోవాలి. బాప్తిస్మం యొక్క అర్థం ఏంటంటే అంతరంగంలో మనము మారు మనసు పొందామని, దాన్ని బాహాటంగా తెలియజేయడానికి సూచనగా, సర్టిఫికేట్గా. నేను 10 సంవత్సరాలు చదివాను, 10th క్లాస్ పరీక్షలు రాశాను, పాస్ అయ్యాను. నువ్వు 10 సంవత్సరాలు స్కూల్కి వెళ్తే ఏమిటి, వెళ్ళకపోతే ఏమిటి, నువ్వు అక్కడ మార్కులు చూపించాలి. ఇదిగో నా పాస్ మార్కులు, నేను 10th రాశాను. బాప్తిస్మము బాహ్యమైనటువంటి చిహ్నము, మన అంతరంగ పశ్చాత్తాపమును తెలియజేసేటువంటి ఒక సూచన మాత్రమే. కాబట్టి అందరూ కూడా పశ్చాత్తాపడాలి. అదేమిటి ప్రభా, ఇప్పుడే చెప్పాను, నువ్వు నాకంటే గొప్పవాడివని, నువ్వు నాకు బాప్తిస్మం ఇవ్వాలి, నేను నీకు బాప్తిస్మం ఇవ్వడం ఏంటి? నీతి యావత్తు జరిగించబడులాగున ఇప్పటికీ ఇది ఇలాగు కానేమో అని యేసుక్రీస్తు ప్రభువారు నీతి నిమిత్తమై పాపిగా ఎంచబడిన వాడుగా, నీతి నిమిత్తమై పాపిగా ఎంచబడిన వాడుగా, పాపులలో ఒకటిగా తనను తాను ఐడెంటిఫై చేసుకున్నాడు. ప్రత్యక్షత అనేటువంటిది యేసుప్రభు రక్షకుడు, లోకరక్షకుడు ఈ యాంగిల్లో చూస్తాం, మరి ఈ యాంగిల్ వదిలేస్తున్నాం. పాపులతో మమేకమైపోయినటువంటి వాడు, పాపులలో కలిసిపోయినటువంటి వాడు. తామరాకు మీద నీళ్లు వేస్తే జారిపోతాయి, అంటుకో. బురద వేస్తే జారిపోద్ది, అంటుకోదు. దానికి ఒక పేరు ఉంది, తామర చెట్టు. ఏమవుతుంది? తామర తెలుగులో మామూలుగా మనం పంకజము. యేసుక్రీస్తు ప్రభువారు పంకజము. పంకజం అంటే బంక. బంక అంటే మట్టి. మట్టి అంటే మురికి. ఇంగ్లీష్లో మురికి అంటారు కదా, తెలుగులో కూడా మురికి అని మనం అంటాం. బురద, బంక. బంకలో పుట్టినటువంటి ఈ తామరను, బంకలో జ అంటే జన్మం అన్నమాట, పంకజము.
క్రీస్తు ప్రభువారు పాపుల మధ్యలో పంకజంలాగా ఉంటున్నాడు. పాపి కాదు, పాపిగా ఎంచబడిన వాడు. ఎందుకంటే బంకలో ఉన్నాడు కాబట్టి. నువ్వు బంకలో ఉన్నావు కాబట్టి అనేస్తాం మనం కూడా, నువ్వు బంకలో ఉన్నావు కాబట్టి. కానీ మట్టి అంటదే, పాపం అంటదే. నాకు తెలిసి ముహమ్మద్ ప్రవక్త ఈ భూరు ప్రపంచంలో పాపం అంటున్నటువంటి ఒకే ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారు అని నోరారా ఒప్పుకున్నట్టుగా విషయం ఉంది. అంత మాత్రమే కాకుండా తన పాపముల నిమిత్తం ఎప్పుడు కూడా ప్రార్థన చేసుకోలేదు, ఎందుకంటే తన పాపి కాదు కాబట్టి అని ముహమ్మద్ ప్రవక్త చెప్పినట్లుగా నేను విన్నాను, చదివాను కొన్ని గ్రంథాలు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు పాపుల మధ్య సంచరించినటువంటి వాడుగా, పాపుల మధ్య గుర్తింపు పొందినటువంటి వాడుగా, ప్రత్యక్షత అనేటువంటిది అదిగో పులి, ఇదిగో తోక, చక్కగా ఈజీగా చెప్పేస్తారు. అదిగో పులి అని అంటే ఇదిగో తోక అనేస్తారు. అది ఎక్కువ పులి ఉంటే ఇక్కడ తోక. అలా ఉంటాయి మన యొక్క సర్దుబాట్లు. కానీ క్రీస్తు ప్రభువారు పాపుల మధ్య, పాపికి నీ పాపమునకును భేదము చూపిన వారెవరు, పాపినిగా పాడుటకై ప్రాణము పెట్టిన వాడవడానికి చక్కగా మరి మాసిలమ్మని గారు రాసిన పాట ఒకసారి గుర్తు చేసుకోవాలి. పాపికి పాపానికి తేడా ఉంది. యేసు పాపిగా ఎంచబడ్డాడు, పాపి కాదు. పాపుల మధ్య ఆ రకంగా పంకజముగా జీవించాడు. యేసుక్రీస్తుని యొక్క ప్రత్యక్షత ఈ విధంగా ఉన్నది. యేసుక్రీస్తు యొక్క పరిచయము ఈ విధంగా ఉంది. పాత రోజుల్లో, ఈ రోజుల్లో కూడా ఆర్సీఎం చర్చిల్లో పోప్ ఏం చేస్తాడంటే ఎప్పుడు పెడితే అప్పుడు, ఎక్కడ పెడితే అక్కడ కనబడడు. ప్రజలందరి కోసం ఒక డేట్ ఫిక్స్ చేస్తారు సంవత్సరంలో. అక్కడ కెథీడ్రల్లో సెయింట్ పీటర్స్ దీంట్లో అక్కడ ఒక బాల్కనీ లాగా ఉంటుంది. ఆ చర్చికి సంబంధించినటువంటి బాల్కనీ ఒక 4-5 నిలబడేలాగా కొంచెం విశాలంగా ఉంటుంది. దానికి ఆనుకొని విశాలమైనటువంటి మైదానం లాగా ఉంటుంది. భక్తులు, వందల కొలది భక్తులు, వేల కొలది భక్తులు నిలబడేలాగా అక్కడికి వచ్చి ప్రజలను ఉద్దేశించి మరి ప్రసంగం చేయడము, ప్రార్థన చేయడము, ఆశీర్వదించడం చేస్తాడు. అది ప్రత్యక్షత. రాజులు ప్రజల కోసం కొన్ని దినాలు కేటాయిస్తారు, కనీసం సంవత్సరంలో ఒకరోజు కేటాయిస్తారు. ప్రజలందరూ ప్రత్యక్షంగా రాజుగారిని చూడవచ్చు అన్నమాట. ఎలా పడితే అలా. ఇప్పుడు ప్రెసిడెంట్ ఉన్నాడు అనుకోండి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, అతన్ని చూడాలంటే ఎలా పడితే అలా చూడడానికి కుదరదు. దానికి నానా రకాలైనటువంటి ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ ప్రకారంగా ఇది చెల్లుబాటా కాదా అనేటువంటిది ఎక్కడికక్కడ తెగదెంపులు అయిపోతాయి. అక్కడ దాకా వెళ్ళలేము, ఆయన్ని ప్రత్యక్షంగా కలుసుకోలేము, చూడలేము. ఈ రకంగా ఉంటాయి లోక వ్యవహారాలు. రాజును ప్రజలకు ఆయన ప్రత్యక్షం అవ్వాలి. రండి చూడండి, అయ్యా మీరు ఎక్కడున్నారో మీ అడ్రస్ ఏంటో, మీరెవరో మాకు తెలియాలి. సరే తెలిసింది, మీరు ఎక్కడ ఉంటున్నారో తెలియాలి. రండి చూడండి, చదువుకున్న పాఠ్యభాగంలో వచ్చి చూడండి. మనకి ఈ రోజుల్లో అలాంటి పరిస్థితులు లేవు. గొప్ప గొప్ప బోధకులు ఉన్నారు, బౌన్సర్స్ ఉంటారు. వాళ్ళకి అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను కదా, బౌన్సర్స్ అంటే దరిచేరనివ్వరు.
ఎవరి బోధలైతే విని అభిమానంతో ముందు ముందుకొచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోదామని ఆతృతతో వచ్చిన వాళ్ళని ఎవరిని కూడా దరిదాపులకు రానివ్వరు. సఫారీలు వేసుకొని మిలిటరీ వాళ్ళలాగా గెటప్లో ఉండి చుట్టూ ఒక 10 మంది అందరిని దూరంగా నెట్టేస్తాం. క్రీస్తు ప్రభు వారు అంటున్నాడు, రండి వచ్చి చూడండి అంటున్నాడు. అంత మాత్రమే కాదు, తర్వాత అంచెలంచెలుగా చూడాలి మనం యేసు ప్రభు వారిని. కొన్ని రోజుల తర్వాత నజరేతు లేదు, ఏమీ లేదు, ఊరు లేదు, పేరు లేదు, ఇల్లు లేదు, వాకిల్ లేదు. కొన్ని రోజుల తర్వాత ఏమంటున్నాడు, నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి కానీ మనిషి కుమారుడు తలవాల్చుకుంటకు స్థలం లేదు. ఇది నా పరిస్థితి. ఇప్పుడు నన్ను ఎక్కడ కలుసుకుంటారు? ఆర్తుబాన్లాగా యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద చనిపోతున్నప్పుడు చూడగలం. ఆర్తుబాన్ మీద పాట రాశాను, పాడాను. నేను ఇక్కడ సందర్భం బట్టి 1-2 చోట్ల పాడాను. ఈ సంవత్సరమే పాడాను. పాడించాలి మంచి గాయకుల చేత. ఏడదాకపోయావు యేసయ్యా, నీ జాడ తెలియలేదాయే మెస్సయ్యా. ఊరువాడ వెతికాను, కొండ కోన తిరిగాను, రేయనక పగలనక ఎండనక వాననక ఏడదాకపోయావు యేసయ్యా, నీ జాడ తెలియలేదాయే. ఆర్తుబాను ముగ్గురు జ్ఞానులు కాకుండా 4వ వాడు ఒకడున్నాడు. సాంప్రదాయం నిజమో కాదో తెలియదు. అతను కూడా బయలుదేరాడు యేసుక్రీస్తుకి కానుకలు ఇవ్వడానికి ఇంకొక దేశం నుంచి, కానీ మిస్ అయ్యాడు. వీళ్ళని కలవలేదు, యేసు ప్రభువాన్ని కలవలేదు, ఇదైపోయింది. కానీ పట్టుదల విడిచిపెట్టలేదు. యేసు కోసం వెతుకుతా ఉన్నాడు. ఆ 3 చరణాలు రాశాను. ఆ 3 చరణాలు కూడా బ్రహ్మాండంగా ఏమేమి చేశాడు అన్నట్లుగా ఊహతో నిండినవే. కానీ అదనమాట. చివరికి ఎక్కడ కలుసుకుంటున్నట్లుగా తీసుకురావాలి? శిలువ మీద వేలాడుతున్నటువంటి యేసుక్రీస్తును కలుసుకున్నట్టు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు ప్రత్యక్షమయ్యాడు అని అంటే ఊరికనే బెత్లెహేములో పుట్టాడు కదా, ఇప్పుడు నజరేతులో కనబడ్డాడు కదా, అది కదా ఇది కదా కాదు. మనసున్న మనిషికి ఎప్పుడైనా ఎక్కడైనా కనబడుతుంది. వెతకాలి. నువ్వు ఎక్కడుంటున్నావు చెప్పు, మేము వచ్చి కలుసుకుంటాం. ఈ మొదటి బ్యాచ్ శిష్యులు ఫిలిప్పు, నతనీయేలు, పేతురు, అంద్రేయ, ఇలాగా వీళ్ళ 12 మందిలో మొదటగా వీళ్ళ పేర్లు చూస్తాం. వీళ్ళు అడుగుతున్నారు, అయ్యా నువ్వు ఉండే చోటేది, మేము వస్తాం కలుసుకుంటాం. కాబట్టి క్రీస్తు ప్రభుని యొక్క ప్రత్యక్షత ఈ విధంగా ఉంది. దీన్ని ప్రకటించాలి. యేసు ఎక్కడ ఉన్నాడు, ఏమై ఉన్నాడో ఇతరులకు తెలియజేయాలి. మనం తెలుసుకొని మన దగ్గరే పెట్టుకోవడం కాదు, అది కాదు జీవన విధానం. నీ జీవన విధానం ఏమై ఉండాలి? అది రోమా ప్రజలకు పౌలు రాసినటువంటి మాటలు మనం చదువుకున్నాం. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదం లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయి ఉండి. ఇక లోకమంతటికి ఒక్కడే ప్రభు, ఒక్కడే రాజు. యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, అందరికీ ఒకటే ప్రభు. అది తెలుసుకొని తనకు ప్రార్థన చేయవారందరి ఎడల కృపచూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. కృపచూపడం అంటే దాన ధర్మాలు చేయడం అన్నట్లుగా. ఒకటి మీద దయ కలిగింది అనుకోండి, నా దగ్గర 1,00,000 రూపాయలు ఉంటే అవతలవాడికి ఒక 1,000 రూపాయలు ఇచ్చేస్తాను. మళ్ళీ ఇంకొకటి వస్తాడు, నాకు దయ కలిగింది అనుకోండి, మళ్ళీ ఇంకొక 1,000 రూపాయలు ఇచ్చేస్తాను. 100 మంది దాటిపోయారు అనుకోండి, 1,000 రూపాయలు చొప్పున ఇస్తున్నాను అనుకుందాం. ఆ తర్వాత కూడా వస్తున్నారు, బ్యాలెన్స్ లేదు. దేవుడి దగ్గర కృప విషయంలో బ్యాలెన్స్ అయిపోయింది బాబు, నువ్వు వెళ్ళిపోవాలనేలాగా లేదనమాట. కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు మన దేవుడు. సాధారణంగా దాన ధర్మాల విషయంలో ఐశ్వర్యవంతుడు అంటాం.
దానిని మించినది కృప. కాబట్టి తనకు ప్రార్థన చేయవారు అందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎందుకనగా ప్రభునామం బట్టి ప్రార్థన చేయవాడు ఎవడో వాడు రక్షింపబడును. ప్రభు ఎవడో నాకు తెలియదు, ప్రభునామం బట్టి ఎలా ప్రార్థన చేస్తాను, ప్రార్థన చేయలేదు, నాకు రక్షణ లేదు. ఇది యథార్థం. ప్రభు ఎవడో నాకు తెలియదు, ప్రభుకి నేను ప్రార్థన చేయట్లేదు, తెలియదు కాబట్టి ఇక నాకు రక్షణ ఏది? కనుక ప్రభు ఎవడో ఎరిగినటువంటి నువ్వు నీ బాధ్యత ఏమిటి? ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయబడేవాడో వాడు రక్షింపబడును. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? ప్రభువు ఏంటో తెలుసుకుంటే అప్పుడు విశ్వసించడానికి ప్రయత్నిస్తారు. విశ్వసింపని వానికి వాళ్ళు ఎలా ప్రార్థన చేస్తారు? వినని దానిని ఎట్లు విశ్వసిస్తారు? వినలేదు కదా, విశ్వాసం వినని దాని గురించి ఎలా విశ్వాసం ఇస్తారు? ఉదాహరణకి ఏ కాతేరులోనో ఎక్కడో లంకి బిందులు ఉన్నాయి అని చెప్పేసి అనుకోండి. లంకి బిందులు అంటే 2 బిందుల నిండా వజ్రాలు, వైడూర్యాలు, బంగారం ఇవన్నీ ఉంటాయి. పలానా చెట్టు కింద ఉన్నాయి, వెళ్ళి చూసుకోండి అని చెప్పాను అనుకోండి. మీరు నమ్మితే నిజంగా వెళ్ళిపోయి తవ్వి చూస్తారు. విశ్వాసం, నమ్మకం. ఆ రకంగా ఇక్కడ మరి క్రీస్తు ప్రభువారు ఇప్పుడు ప్రత్యక్షంగా లేడు, తర్వాత రోజుల్లో రాసినటువంటి మాటలనేటువంటి మాటలు ఇవి. కాబట్టి విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేతురు, ఎవరి యందు విశ్వాసం ఉంచాలో అనేది మనం వాళ్ళకి పరిచయం చేయటం లేదు. మన విశ్వాసాన్ని వాళ్ళకి పరిచయం చేయడం లేదు. కనుక వాళ్ళు ఎలా ప్రకటించేవాడు లేకుండా వారు ఎట్లు విందురు అంటే ఇది ఎలాగంటే కౌంట్ డౌన్ లాగా ఉంటుంది. 1 2 3 4 5 6 7 8 9 10. అది అలా కాకుండా ఈయన పౌలు గారు ఏం చెప్తున్నారంటే 10 9 8 7 6 5 4 3 2 1. పంపబడాలి, ప్రకటించాలి. ఇకనైనా మీలోనొకరైనా అని చక్కటి పాట పాడతాం. వెళ్ళలేకపోతే వెళ్ళేవారిని పంపాలి. మనం వెళ్ళలేము, స్వార్థ ఒళ్ళొంచి పని చేయలేము. పోనీ మనం పనిచేసే వాళ్ళకి చేయూతనన్నా ఇవ్వాలి. వాళ్ళ దారి ఖర్చులు ఇవ్వాలి, వాళ్ళ భోజనం ఖర్చులు, వాళ్ళ కుటుంబ ఖర్చులకి సహాయపడేలాగా ఉండాలి. ఇది మనసులో ఉంచుకొని బహుశా ఆ పాట రాసడం మనం చూస్తాం. కాబట్టి వెళ్ళగలిగితే మంచిదే, వెళ్ళలేకపోతే పంపాలి. కాబట్టి ఇక్కడ పౌలు అంటున్నాడు ప్రకటించాలి, ప్రకటించడం కోసం పంపబడాలి, ప్రకటించేవాడి మాటలు వినాలి, విన్నవాడు విశ్వసించాలి, విశ్వసించిన వాడు ప్రార్థించాలి, పశ్చాత్తాపంతో అప్పుడు రక్షణ. ఇంత లింక్ ఉంది. 10 9 8 7 6 5 4 3 2 1. మనకేం తెలుసు అంటే 1 2 3 4 5 6 7 8 9 10. పౌలు గారు అబ్బాయిలు మీరు ఇలా కూడా చూడండి, మీరు ఎలా వెళ్తున్నారు. ప్రభు నామం బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షింపబడును. నీళ్ళలో మునిగాను, బాప్తిసం తీసుకున్నాను, నేను రక్షించబడ్డాను, అది మామూలు మాట. సాంప్రదాయకమైనటువంటి అసలు విషయం ఏమిటి? ప్రభు నామం బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షించబడును. అయితే అది ఏ విధంగా సాధ్యపడుతుంది? ప్రభు నామం బట్టి ప్రార్థన చేయడం అంటే ప్రభు ఎవరో నీకు తెలియాలి. ప్రభు ఎవరో నీకు తెలియాలంటే ఎవడైనా చెప్పాలి. ఎవడైనా చెప్పాలంటే వాడిని ఎవడైనా పంపాలి. ఒకదానికొకటి లింక్ అన్నమాట. కాబట్టి ఆ రకంగా క్రీస్తు ప్రభుని యొక్క ప్రత్యక్షత అంచెలంచెలుగా మరి జరిగి ఉన్నది. ఎపిఫానియాలో మొదటి ఆదివారంలో మన పితరులు ఈ రకంగా ఏర్పాటు చేశారు. పాత నిబంధనలోనేమో
10 ఆజ్ఞలను గురించినటువంటి పాఠ్యభాగం మనకు అందించబడింది. అక్కడ కూడా ఏంటంటే నాకు 10 ఆజ్ఞలు ఉన్నాయి, నేను 10 ఆజ్ఞలు అనుసరిస్తున్నాను, నేను క్రైస్తవుడిని లేకపోతే నేను యూదుడిని అని మనం చెప్పుకోవడం కాదు. నిన్ను చూడగానే వీడు 10 ఆజ్ఞలు అనుసరించేవాడు అని తెలిసిపోవాలి. తెలిసిపోవాలంటే ఏం చేయాలి? నీ నుదుటను బాసికముగా వాటిని రాసుకో, నీ చేతులకు కట్టుకో. అర్థమైపోద్ది. టాటూ కదా, టాటూలు వేసుకుంటారు, అది చెరిగిపోవు. కాబట్టి ప్రకటితం అవ్వాలి. అలాగని చెప్పేసి నిజంగా ఏదో కట్టేసుకొని కాదు. ఈ రోజుల్లో వాట్సాప్లో రోజుకి 4 చొప్పున పంపుతారు కొంతమంది వాక్యాలు, మంచిదే. కానీ మన జీవన శైలిలో, మన జీవన విధానంలో ఆ వాక్యం వచ్చేయాలి. మనం చూడగానే పలానా వాక్యం వాడిగా ఏది అన్యుడికి తెలిసిపోవాలి. పలానా వ్యక్తిని మనం చూడగానే నేను అన్యుడిని అయితే నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించిన బైబిల్లో ఉంది కదా, ఇదిగో ప్రత్యక్షంగా నాకు కనబడుతున్నాడు, ఎంత గొప్పవాడు. శత్రువుని ప్రేమించమన్నాడు, శత్రువు కోసం ప్రార్థన చేయమన్నాడు, ఇదిగో బైబిల్లో ఆ మాట ఉంది, ఇదిగో ఈ వ్యక్తిలో నేను అది చూస్తున్నాను. అది అంతేగాని ఇక్కడ రాసేసుకోండి, ఇక్కడ రాసుకోండి, గోళ్ళ మీద రాసేయండి, అవి ఎక్కువైపోతున్నాయి. అసలైనటువంటి మర్చిపోతున్నాం మనం. మనల్ని చూసి అక్కడ వాక్యం వచ్చేయాలి. నీ ఇంట కూర్చుంటున్నప్పుడు, బయటికి వెళ్తున్నప్పుడు, దారిలో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ వాక్యాల గురించే ప్రస్తావన ఉండాలి. అది ప్రత్యక్షత. కాబట్టి ప్రత్యక్షత అనేది ఒక యాంగిల్లో నుంచి చూసి సంకుచితంగా అలవాటు పడిపోయాం, కానీ చక్కగా ఇంకొక రకంగా కూడా చూసి క్రీస్తు ప్రభుని కలిగిన వారముగా, ప్రకటించేటువంటి వారముగా, మైకులు పెట్టి స్టేజీలు ఎక్కి ప్రకటించడం అదొక్కటే కాదు, అదొక్కటే అన్నట్లుగా అయిపోయింది ఈ రోజుల్లో. మన జీవన శైలి ఆయనను ప్రకటించే జీవన శైలిగా ఉండాలని దేవుడి ఈ పూట వర్తమానం అందిస్తున్నాడు. దేవుడు మనందరినీ దీవించును గాక. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండును గాక.